ఒక నెపం, దాని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ టర్న్అవుట్, పొలిటికల్ సునామీ, లేకపోతే బాసలపూడి బ్లోఅవుట్ లాంటిది ఏదో జరగబోతోంది. రెండు పరస్పర భిన్న ధృవాలు ఒకే దగ్గర చేరి మరి వేదికని అలరించబోతున్నారు అంటే దాన్ని అసలు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంగా చూసి ఆనందించి చప్పట్లు కొట్టడానికి జనం సిద్ధంగా లేరు. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్. ఏదో దీని వెనకాల బీజేపీ విశేషంగా కృషి చేసిందనే మాట వినిపిస్తుంది. పురంధరేశ్వరి గారు సంధానకర్త ఆ కార్యక్రమానికి, దగ్గుబాటి గారు స్వయాన పుస్తక రచయిత. నో డౌట్ ఆ పుస్తకానికి అద్భుతమైన క్రెడెన్షియల్స్, మంచి రేటింగ్ వచ్చేసింది ఆల్రెడీ. నిజంగా కూడా ఆయన చాలా కష్టపడి రాసిన పుస్తకం. అండ్ మధ్యలో రిటైర్ అయిపోయి సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమైన వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చేశారు. సో ఏదో జరుగుతోందండి దీని మీద. అయితే ఢిల్లీలో పెద్ద డిబేటే. ఏం జరుగుతుంది సార్? వాసుదేవన్ గారు ఇద్దరు తోడల్లుళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఇద్దరు కూడా భిన్న ధృవాలే. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న వాళ్ళే, విమర్శలు చేసిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు మీద కొన్ని పుస్తకాల్లో ఈ ప్రస్తావనలు ఇవన్నీ కూడా చేశారు గతంలో. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తే. అయితే ప్రస్తుతం అయితే మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రాజకీయ సన్యాసం చేసినట్టే భావించాల్సి ఉంటుందండి. ఆయన ఆల్రెడీ ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఆ పుస్తకం రాసుకున్నారు. పుస్తకం మంచి పుస్తకమే. ఇప్పుడు ప్రపంచ చరిత్ర, ప్రపంచ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా క్రోడీకరించి రాశారు అనేటువంటి దాని మీద సమీక్షలు కూడా వచ్చాయి ఇప్పటికే. మంచి పుస్తకం. అయితే ఏంటి అని అంటే, ఈ సమావేశము యొక్క పుస్తకము ఆయన రాశారు కాబట్టి బహుశా ఆయన సతీమణిగా పురంధేశ్వరి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, దీని వెనక పొలిటికల్గా వీళ్ళిద్దరు కలవటం కానీ, అంటే ఇద్దరు తోడళ్ళు కలవటం కానీ, లేకపోతే వీళ్ళ కుటుంబం అంతా ఇది ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి అల్లుళ్ళు కూతుళ్ళు వీళ్ళందరూ కలిసేటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా ఏమి ప్రాక్టికల్గా ఏం జరిగేటువంటి వ్యవహారం కాదు. ఎవరు రాజకీయాలు వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఆవిడ బీజేపీలో ఉన్నారు, బీజేపీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. ఎందుకు అంటే ఆయన మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. మరి బీజేపీ వ్యవహారాలు మొత్తం మరి పురంధేశ్వరికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమన్నా ఆయన చూస్తారా రాజకీయంగా, లేదు అంటే పట్టించుకోరా, ఏవో తెలియదు. నాకు తెలిసి అయితే బహుశా ఆయన రాజకీయ సన్యాసం చేసి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇది కేవలము వాళ్ళ కుటుంబానికి సంబంధించి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఒక గౌరవం కలిగించడం కోసం పురంధేశ్వరి పెట్టినటువంటి ఒక కార్యక్రమం. దీనికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం కదా, నాకు మా తోడల్లుడితో మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి అవకాశం చంద్రబాబు నాయుడు. ఎందుకు అని అంటే 1995లో ఎన్టీ రామారావుని గద్దెదించిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ తోడేలుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి, అదేవిధంగా ఎన్టీ రామారావు కొడుకులు యాక్టివ్గా ఉన్నటువంటి అప్పుడు హరికృష్ణ, మిగతా వాళ్ళందరి నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తన దగ్గరకు వచ్చేటువంటి విధంగా చేసుకొని మనం అందరం ఒకటే అనేటువంటి విధంగా కుటుంబం ద్వారాగా తిరుగుబాటు జరిగినట్టుగా ఎన్టీ రామారావు మీద ఒక చిత్రీకరణ చేశారు మన చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్నగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రాధాన్యత తగ్గించాడు. అదేవిధంగా హరికృష్ణకి మంత్రి పదవి ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలవకుండా చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత అందరూ దూరం అయ్యారు. మ్యాక్సిమం ఎవరున్నారు అంటే ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు బాలకృష్ణ ఒకళ్ళే. ఆ బాలకృష్ణ బంధం కూడా మరి ఎక్కడ దూరం అయింది అనేటువంటి దాని మీద బహుశా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు భిన్నంగా, ఏది మేనరికాలు చేసుకోకూడదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడే బాలకృష్ణ కూతుర్ని తన కుమారుడికి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబాన్ని మోసగించారు అనేటువంటి దాని మీద, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావును కూడా కొంత మోసం చేశారు అనేటువంటి దాని మీద. తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు చాలా సందర్భాల్లో ఆయన ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి అన్యాయం మీద కూడా మాట్లాడారు. నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి సత్సంబంధాలు ఏమి లేవు ఇద్దరు తోడళ్ళ మధ్య. అయితే మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉంటాయని చెప్పుకునేదానికి మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి హాజరవుతున్నారు. ఆ కేంద్ర మంత్రి ఎలాగూ వాళ్ళు బీజేపీయే కాబట్టి పురంధేశ్వరి పిలుస్తున్నారు కాబట్టి వస్తారు. ఇక వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి
అన్ని రాజకీయంగా ఏమి యాక్టివిటీస్ ఉండకూడదు కాబట్టి ఆయన రాజ్యాంగ పదవి నుంచి వచ్చారు కాబట్టి బహుశా ఇలాంటి వాటిల్లో ఏదో కాలం గడిపేటువంటి ప్రయత్నం చేసిన తెల వెనక ఎలాగో ఆయన రాజకీయాలు చేస్తారు. ఆయన రాజకీయాలు చేయకుండా ఉండరు. ఆయన బ్లడ్లోనే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం అయితే తెర వెనక జరిగేటువంటి అవకాశం అయితే ఎప్పుడూ ఉంటుంది. కృష్ణాంజనేయ అయితే ఈ సమావేశం ద్వారాగా మాత్రం ఏ రాజకీయ పరమైనటువంటి పెద్ద చెప్పుకోదగ్గ రాజకీయ పరిణామాలు ఏమీ ఉండవండి. ఆ పుస్తకానికి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇక అసలు నాకు తెలిసి ఏ రాజకీయ పరిణామాలు ఉండవు. ఇంతవరకు మాత్రం నేను చెప్పగలను. కృష్ణాంజనేయ ఇంకోటి, ఇప్పుడు జైల్లో జైలుకి వెళ్ళిన పోసాని కృష్ణమురళి గారిది ఫేక్ గుండె నొప్పి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఈ కాక జైలు లోపల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఇదేదో ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన మీద 3rd డిగ్రీలు లేకపోతే 4th డిగ్రీలు ఇవేం ప్రయోగించరు. ఈ సిన్స్ ఈజ్ విల్ బి అండర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద కోర్ట్.